కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత మంగళవారం రాత్రి నుండి భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. మంగళవారం రాత్రి నుండి బుధవారం కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వాగులు, నదులు, చెరువులు, ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రభుత్వం అధికారికంగా తెలిపిన ప్రకారం గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లా సారంగపూర్లో అత్యధికంగా 195.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ధర్మపురి నియోజకవర్గం సిరికొండలో 182.3, గుళ్లకోటలో 175.8, వెల్గటూరులో 166.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయకల్ మండలం అల్లిపూర్లో 160.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా అర్ధరాత్రి నుండి కురిసిన వర్షానికి ధర్మపురి మండలం ఆకాశాయిపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో జగిత్యాల, ధర్మపురి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్మపురి వద్ద గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నది స్వల్ప ఉధృతితో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. గోదావరి నదికి అనుబంధంగా ఉన్న వాగుల్లోకి భారీగా వరద నీరు వస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇన్ఫ్లో పెరుగుతోంది. ఇక ఇటు పెద్దపల్లి జిల్లాలో సైతం గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కమాన్పూర్ మండల కేంద్రంలో 141.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రామగిరి మండలం ముల్కపల్లిలో 136.0, రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలో 133.5, మల్యాలపల్లిలో 131.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రధాన వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఈ వర్షం ఆనందాన్ని ఇస్తుంది. ఇక రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంకటాద్రి నగర్, గోవిందుపల్లెడు కలిపే బ్రిడ్జిపై భారీగా వర్షపు నీరు ప్రవహించడంతో పాటు రాయకల్, సింగారావుపేట్ బ్రిడ్జిపై భారీ వర్షపు నీరు చేరటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జిపై నీటి ప్రవాహం పెరగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని గమనించిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్రిడ్జి దాటాల్సిన ప్రజలను జేసీబీ సహాయంతో సురక్షితంగా అవతలి వైపుకు తరలించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి పలు కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా సాధారణ వర్షాలకు పారిశ్రామిక ప్రాంతం నీట మునుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, పాలకవర్గం మారుతున్నా పారిశ్రామిక ప్రాంత పరిస్థితులు మారటం లేదని, గత 30 సంవత్సరాలుగా లోతట్టు ప్రాంత ప్రజలు వర్షాకాలం వస్తే భయం గుప్పెట్లో బతకాల్సి వస్తుందని కన్నీరు పెడుతున్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కార్పొరేటర్లు ఇబ్బందులు వచ్చినప్పుడు కనబడటం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని, అధికారులు, పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు శాపనార్థాలు పెట్టారు. సమస్య తలెత్తినప్పుడు తాత్కాలిక పరిష్కారం చేపడుతున్నారే తప్ప రోడ్లు, డ్రైనేజీలు మరమ్మతు చేయటం లేదని వారు వాపోయారు. చిన్న వర్షానికి వరద నీరు ఇళ్లలో చేరటంతో పరిస్థితి దారుణంగా తయారైందని, పిల్లలతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని వారు గగ్గోలు పెడుతున్నారు. లోతట్టు ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ఎమ్మెల్యే, మేయర్ చొరవ తీసుకోవాలని పారిశ్రామిక ప్రాంత ప్రజలు సూచిస్తున్నారు. డివిజన్ మాది లెనిన్ నగర్ అండి. ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఏ కార్పొరేటర్ వచ్చినా కానీ ఈ వార్డును అసలు ఎవరు పట్టించుకోరు. డ్రైనేజీలు జాము, లైట్లు లేవు, రోడ్లు లేవు, ఏ పని ఏ కార్పొరేటర్ పట్టించుకోరు. గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే బాధపడగలము. చీకటి సాయంత్రం అయితే ఈ వాడంతా చీకటి భయం. లోపలికి ఏ పిల్లలు రావాలన్నా, ఎవరు రావాలన్నా కదా భయపడతారు. ఇది మా బాధ. కోరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసుకున్నాము. అయ్యి అందరూ అసలు మా దిక్కు అసలు వచ్చే రాడు, ఒకటే చూడడు, ఏం చూడడు, ఫోన్ కూడా చేసినా కానీ పట్టించుకోడు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వెన్నంపల్లి గ్రామంలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వెన్నంపల్లి గ్రామంలో ఇటీవల వేసిన వరి నాట్లు నీట మునిగాయి. మడిపల్లి కాలనీ అంకంపల్లి రహదారి మధ్యలో ఉన్న ఒర్రే ఉధృతంగా ప్రవహించడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు హుసేనిమియా వాగు ఉధృతంగా ప్రవహించడంతో మత్స్య కార్మికులు చేపల వేటకు వెళ్లొద్దని, శీతల వస్తువుల ఉన్న ఇండలో ఉండవద్దని, విద్యుత్ స్తంభాలు ముట్టుకోవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రాముడు, ఎస్ఐ సుధాకర్ కోరారు. గత 2 రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొడుతున్న వర్షాలకు వాగులు పొంగిపోలుతుండగా జిల్లాలోని మానవాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. 2 రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొడుతున్న వర్షాలకు జలాశయానికి నీరు వచ్చి చేరుతుంది. ఇటు గ్రామాల్లో చిన్న చిన్న వాగులు పారుతుండగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలాశయంలో పూర్తి నీటి మట్టం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా జలాశయానికి మూలవాగు ద్వారా 2334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు.